వ్యవసాయం అనేది అరే ఆ భూమికి మనకు ఉండే సంబంధము కొన్ని వేల సంవత్సరాలు. మనిషి ముందు వ్యవసాయం తెలియనప్పుడు ఏం చేసేవాడు? అడవిలోకి పోయి తేనె ఇవి అవి గడ్డలు దూకొని జంతువులు వెంటాడి తినేవాడు. సో మొక్కల్ని మొదలుపెట్టి వ్యవసాయము చేయాలా అని మొదలుపెట్టి 6000 సంవత్సరాల పైన అయింది. పెద్ద సైన్స్ ఇది. అంటే భూమికి ఆహారం పెడితే భూమి మనకు ఆహారం ఇస్తే మనం ఆరోగ్యంగా ఉన్నాం. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మొత్తము నా నోరు పుక్కిపోయిందయ్యా బాబు, నువ్వు కొంచెం పెంటపోగులు అంటే నోరు తెచ్చి మళ్ళీ డిఏపి వేస్తాడు. అందుకు దాంట్లో వచ్చిన ఆహారం తిని మనం అందరూ జబ్బులు బారి పడతాం. 6000 సంవత్సరాలు చేసిన ఈ టెక్నాలజీని, ఈ వ్యవసాయ విధానాలని ఈ గత 40 ఏళ్లలో ఖాళీ చేసినాం. దాని పర్యవసానమే ఇప్పుడు భూమిలో 0.3 హ్యూమస్ అయింది. దాని మీద మీరందరూ టెస్ట్ చేయించి మీ ఏవోళ్ళని అడిగి ఆ కిట్ తెప్పించమని ఏముందని ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పెట్టుకోండి. ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుందని చేయండి, కంటిన్యూ చేయాలి. మీరు మంచి భూమి 1 ఎకరా పొలము 2% హ్యూమస్ ఉండేది మీ పిల్లలకి ఇస్తే అది పెద్ద గిఫ్ట్. మీరు గోల్డ్ గీళ్ళు కాదు ఇచ్చేది, భూమిని రెడీ చేసి కానీ ఇచ్చి దాంట్లో ఉండే టమాటాలు, బెండకాయలు, వంకాయలు తిన్నారనుకో సూపర్. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఫుడ్ ఏ ఫుడ్ తింటే ఏం జరుగుతుంది మేడం చెప్పారు కదా, ఓ పూట ఏదో తింటే నాకు బాగాలేకుండా పోయిందని. మాకు అంత బాగాలేకుండా పోతే కానీ తెలుస్తుంది, ఓ ఏదో జరుగుతూ ఉంది అని తెలుస్తాం. ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. మంచి ఆహారము తినగలిగిన స్కోప్ ఉంది మనకు కూడా. ఈ అత్తోట గ్రామస్తులు మొత్తము ఒక టీం లాగా ఏర్పడి ఎవరు టమాటాలు పండించాలి, ఎవరు వంకాయలు పండించాలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అన్ని దొరుకుతాయని సోషల్ మీడియాలో పెట్టండి. ఎంత దూరము వస్తారు? విజయవాడ నుంచి 20-30 కిలోమీటర్లు. అట్లా వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఆకుకూరలు, కూరగాయలన్నీ మంచి తినాలి వాళ్ళు కూడా ఉంటుంది కదా. సో ఫుల్ బాస్కెట్ ఉంది, ఒక 5 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు ఇవన్నీ దొరుకుతాయంటే అందరూ వస్తారు. చిన్నగా హోటల్ కూడా తయారు చేయండి మంచిగా. ఇక్కడ రాగి ముద్ద, జొన్న రొట్టెలు, ఆ కొర్రలతో సామాన్లతో ఆహారం అన్ని తయారు చేసి పెడితే వాళ్ళు వస్తారు, తింటారు. చెత్త తినేదానికంటే ఈట్ స్ట్రీట్ అని ఉంది అక్కడ. ఈట్ స్ట్రీట్ అని విజయవాడలో మొత్తం అంతా పోయి అంతా పెద్ద వింతలాగా ఉంటుంది అక్కడ. అక్కడ మొత్తం తిరిగితే ఒకే ఒక ప్లేస్లో తమిళనాడు వల్ల కట్టె పొంగల్ అని ఉంటుంది దగ్గర, చిన్నది కట్టె పొంగల్ అని, బిసిబేడ తిరిగి ఉంటాయి. నేను అక్కడ ఒక దగ్గర తింటాను ఎప్పుడైనా పోతే. మొత్తం అంతా చెప్తే దానికి ఎంత లైట్ గీట్లు వేసి మొత్తము సుడిగుండంలాగా చేసేసి ఆహారము, జీవన విధానము, గాలి, నీళ్లు అన్నీ మొత్తం పొల్యూట్ చేసేసారు. మన నీళ్ళు మనం తాగే పరిస్థితి లేదు. నదుల్లోకి ఊర్లో ఉండే డ్రైనేజ్ అంతా నది, కృష్ణానదిని మొత్తం హైదరాబాద్ పంపిస్తే కూడా దాన్ని డ్రైనేజ్ చేసి మళ్ళీ కృష్ణానది కలిపేస్తారు. మరి నది నీళ్ళు ఎట్లా తాగుతాము? ఆహారం ఏం తింటాము? గాలి పొల్యూట్ అయిపోయింది. మరి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాము? ఒక మీటింగ్లో పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, మేధా పాట్కర్ వీళ్ళందరూ వచ్చారు. దాంట్లో ఒక ట్రైబల్ హెడ్ ఒక ఆయన మాట్లాడారు, మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు, ఏమి నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నారు అంటే, ఇప్పుడుండే రిసోర్సెస్, ఆ నదులు, ఆ చెట్లు, ఆ భూమి, మా జీవన విధానాలు, ఆ విత్తనాలు అవన్నీ డ్యామేజ్ కాకుండా వచ్చే సంతతికి ఇవ్వగలిగితే అదే పెద్ద అచీవ్మెంట్, డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం చేసే మన పిల్లలు మొత్తం మాయమైపోతుంది. చూడండి, ఆహారము చిప్స్లో పెట్టి అన్నం పెడితే తింటాడు మావాడు, ఏం చేయాలని ఒక ఫోన్ చేస్తాడు. నేనేం చేసేది? నువ్వు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేసావు అది చేస్తాడు. మొత్తం చాలా పొల్యూట్ అయిపోయింది. మీకు తెలియడం లేదు. మీరు ఏదో ఇక్కడ కూర్చొని ఉంటారు హ్యాపీగా. సిటీల్లో ఉంటే వాళ్ళకి కేబీఆర్ పార్క్ తీసుకొచ్చి భోజనం పెడతాడు, తినడం లేకపోతే వాళ్ళకి టేస్టీ ఉండే ఫుడ్ అట్లా మరిపించేసారంటే. అందుకని మనం కూడా ఈ ఆహారం, ఈ జొన్నలతో వాటితో కూడా, మన మిల్లెట్స్తో కూడా, రైస్తో కూడా మంచి దేశీ బియ్యంతో టేస్టీగా ఉండే ఫుడ్ చేయాలి. వాడు అబ్బాయి ఇది కావాలని అడగాలి. అట్లా చేసే విధానాలు మనకుంటే మనం కొంచెం టైం పెట్టాలి అంతే. చాలామంది బిజీ అయిపోయి మనం అసలు టైం లేదు ఎవరికి. వాళ్ళ మొక్క డబ్బులు వేస్తే వాడు బేసిక్ అన్ని చెత్తంతా తింటా ఉంటారు. ఆ టైం పెడితేనే జరుగుతుంది. ఇప్పుడు మా గ్రూప్లో ఆ పాలక్ని జ్యూస్ చేసి ఆకుకూరల్ని దానేసి ఇడ్లీ చేసి పెట్టేదాం, గ్రీన్గా ఉంది. వాడు అరే ఏది గ్రీన్గా ఉంది తింటాడు, ఇడ్లీనే ఇంకా మంచిదే. అట్లంతా దాని మీద మీరు శ్రమపడి దాని మీద చేస్తే సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి మంచిగా గుళ్ళో గుగ్గిళ్ళు పెడతారు కదా, బఠానీలో, శనగలో, పెసలో వీటితో మంచిగా వేసి కొబ్బరి తురుము వేసి దానికి మంచిగా క్యారెట్ గిరితో ముక్కలు వేసి పెడితే వాడు తింటాడు. లేకపోతే ఏం చేస్తాడు? పోయేసి చాక్లెట్లు వెళ్తూ ఉంటాడు. మొత్తం అట్లే ఇవి. సో అందరికీ 5-6 హిమోగ్లోబిన్ అయిపోయింది. 168 మందికి కంటి చూపు సమస్యలు వచ్చినాయి.
ఇంకో 20-30 ఏళ్ళు పోతే అసలు భూమి పనికి రాకుండా పోయే పరిస్థితికి వస్తాం. కాబట్టి ఇక్కడ ఉండే 100 మంది అన్నా మీ భూమిని మీరు కాపాడుకోండి. దేశీ విత్తనాలు పెట్టుకొని మంచిగా మీ కూరగాయలు మీ ఆకుకూరలు వేసుకొని ఇంటికి పోయేటప్పటికి ఒక 10 రకరకాల ఆహారం తీసుకుని ఫ్రెష్గా తింటే ఆరోగ్యం అట్లే వస్తుంది. మీరు ఎంత దేవుడికి పూజ చేసి ఆరోగ్యం అవసరం, మీరంతా చెత్త పనులు చేసి దేవుడికి పూజిస్తే ఏమొస్తుంది? మన ఆహారం దేవుడికి పెడితే కూడా ఆయన కూడా డబ్బులు వస్తాయి. తిండి కాబట్టి సరిపోయింది. ఎందుకంటే ఈ కుర్కురేలు ఈ పానీపూరీలు లేవు కదా ఆ టైంలో, అవి లేవు. మోస్ట్లీ సీజన్ కరెక్ట్గా ఆహార ధాన్యాలను వచ్చాడు కాబట్టి ఈ పూజలు గీజలని ఆటోమేటిక్గా జరిగేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో పూజ అనేది చేసి ఆ విధానాలను మళ్ళీ తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీ జీవన విధానం మారాలంటే వ్యవసాయ విధానం మారాలా, మన ఆహార విధానాలు మారాలా, మన గాలి, మన నదుల్ని, మన రిసోర్సెస్ని కాపాడుకోవాలా. అనవసరంగా వస్తువులు కొనకూడదు. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అమ్మా అందరికీ. 10 షర్ట్లు ఉన్నాయంటే 11 షర్ట్లు కొనకూడదు. ఆ డబ్బులను పెట్టి మంచి సీతాఫలకాయలు, మామిడి పండ్లు, దేశీ బియ్యం కొనుక్కోండి. అవన్నీ ఏదో చీప్గా వచ్చేటువంటి తినేసి 50 రూపాయలకి 100 రూపాయలకి ఆయిల్ వాడేసి జబ్బులు వస్తే 10 లక్షలు కడతారు. ఇన్సూరెన్స్ ఉంది, పర్వాలేదు కిడ్నీ మార్చుకుందామంటారు. ఎంత విచ్చలవిడి అయిపోయింది ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్లు ఏం పనిచేయవు. ముఖ్యంగా యాక్సిడెంట్ కాకుండా బండి తోలాలి. జబ్బులు రాకుండా ఉండేది చాలా ఈజీ. జబ్బు వచ్చినాక ఎంత శ్రమ పడినా రికవర్ అవుతుందో తెలియదు. బాగుండేటప్పుడే ఆరోగ్యం కాపాడుకునేది చాలా ఇంపార్టెంట్. సో మంచిగా ఇక్కడ రోజు సాయంత్రం వచ్చి గంటసేపు కూర్చొని మీరందరూ 5 మంది 10 మంది ఎంతమంది వచ్చి కూర్చొని ఎవరు టమాటాలు వేస్తారు కొంచెం బాపరు కొంచెం కోఆర్డినేట్ చేసి ఆ విత్తనాలన్నీ దొరుకుతాయి. మీకు చేసే విధానంలో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మీకు ఏం కష్టాలు ఏమని చెప్తా ఉంటారు. ఇంకేం కావాలా? మీకోసం మీరు చేయండి. 5 ఎకరాలు వేస్తే ఎట్లా అని కాదు, మీ కుటుంబం కోసం మీరు ఓ 1/4 ఎకరంలో ఇవన్నీ వేసుకొని నాటు బొప్పాయి వేసుకోండి. బొప్పాయి సూపర్ ఫ్రూట్ బొప్పాయి. మునక్కాయలు, నాటు మునక్కాయలు వేసుకోండి. 2 జామకాయలు, అలా సన్న కింద ఉండి అలా వస్తాయి జామకాయలు, బాల సీతాఫలకాయలు వేసుకోండి. 6 ఎకరంలో అన్నీ. Like and subscribe Eagle Media Works.